Okay. Good morning, all of you. First week, third BCom students. ఈరోజు మనకి మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే క్లాస్లో భాగంగా మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ లాస్ట్ క్లాస్లో అయితే క్రెడిట్ సర్వీసెస్ అనే దాని గురించి డిస్కస్ చేశాము. బట్ ఈసారి ఏంటంటే వివిధ రకాలైనటువంటి ఆర్థిక సంస్థలు అందించేటటువంటి ఆర్థిక సేవలు ఏ విధంగా ఉంటాయి, ఏ పేర్లతో ఈ ఆర్థిక సేవలు ఈ సంస్థలు అందిస్తున్నాయి, అటు వినియోగదారులకు కానివ్వండి లేదా ఒక వ్యాపార సంస్థలకు కానివ్వండి అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాము. అలాగే ఇది మనం మన పాఠం యొక్క పేరే మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్, అంటే విత్త సేవలను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనేటటువంటిది లెసన్ కాబట్టి, సో ఈ చాప్టర్కి సంబంధించి ఈ ప్రశ్న కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా చదవండి. ఇది కూడా చూసుకుంటే ఇది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నేను నిన్న చెప్పినటువంటి క్రెడిట్ సర్వీసెస్ అనే పాఠం క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్, తర్వాత ఇక్కడ కూడా ఇది కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేది. కాబట్టి విత్త సేవల మీద ఒక అవగాహన కలుగజేసుకుంటే మీరు చక్కగా రాయటానికి అవకాశం ఉంటుంది. అదే అలాగే మీరు అసైన్మెంట్ ఏదైనా ఒక బుక్స్ క్వశ్చన్ చదివిన తర్వాత అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఆల్రెడీ మన అసైన్మెంట్స్ చాలా రాసుకున్నాం కాబట్టి వాటిలోనే ఆ క్వశ్చన్ పేరు నేమ్ రాసేసి వాటిలో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకుంటే మరొకసారి రివిజన్ చేసేటప్పుడు ఎగ్జామ్స్కి ముందర మీకు అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరి యొక్క శైలిలో వారు ఇక్కడ నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకొని చదువుకొని మార్నింగ్ లేచి కొద్దిగా కష్టమైన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి. ఇందులో కష్టమైనవంటే ఏమీ లేవు నాకు తెలిసి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మనకు అన్నీ కూడా అన్ని థియరిటికల్ పేపర్సే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా సరే మీకు మన బ్యాక్లాగ్స్ ఒకరిద్దరికి ఉన్నాయి కాబట్టి వారు కూడా కంప్లీట్ చేసేసుకోండి వెంటనే ఈ 5 days గ్యాప్లో, ఫస్ట్ ఇయర్కి ఈ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అయిన తర్వాత కూడా అవి కంప్లీట్ చేసుకుంటే చక్కగా మీరు ఇన్ టైంలోనే మీ డిగ్రీ తీసుకుని వెళ్ళడానికి బయట. నెక్స్ట్ మోరోవర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక క్లాసు మనం దాన్ని ఐసెట్కి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. మళ్ళీ ఒకసారి మీరు ఆసెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీన్ వైల్ మధ్యలో ఒక క్లాస్ పెడతాను. ఆసెట్కి అసలు ఎన్ని రకాల సబ్జెక్ట్స్ మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది. ఆల్మోస్ట్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 7 సబ్జెక్ట్స్ మనవే, మీ డిగ్రీలో చదువుకున్నటువంటి 3 yearsలో ఉన్నవే ఉంటాయి. ఒక సబ్జెక్ట్ మాత్రమే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళది ఉంది, అది కూడా ఈకామర్స్. సో దాన్ని కూడా ఒకసారి చూసుకుంటే మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా దానిపైన కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయండి పీజీకి సంబంధించి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా. అలాగే ఐసెట్, మీకు ఎంబీఏకి వెళ్ళాలని కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐసెట్ ప్రిపేర్ చేయండి. ఇక్కడ గమనించండి, ఒక ఆసెట్ ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్టే కాదు, మనకి చాలా టెస్టులు కూడా ఉన్నాయి. చాలా అంటే అటు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది, అక్కడ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నది, నాగార్జున యూనివర్సిటీ ఉన్నది. అలాగే ఇలా చాలా సంస్థలకు సంబంధించి అంటే చాలా యూనివర్సిటీకి సంబంధించి సెట్ నోటిఫికేషన్స్ పడతాయి. వాటి మీరు అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా కట్టి ఏదో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇవన్నిటిని ఎలా అటెంప్ట్ చేయాలి. వెరీ బిగినింగ్లో మీకు 5th సెమిస్టర్ అయినప్పుడే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కూడా చెప్పాను నేను. మరొక క్లాస్లో ప్రత్యేకించి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్టులు ఎలా రాయాలి మీకు ఒక క్లాస్ పెడతాను. సో వాటి మీద కూడా మీరు రెడీగా ఉండండి. ముందైతే ఈ వీటికి సంబంధించి అన్నీ త్వరగా ఉండండి, ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఒక క్లాస్లోకి వెళ్తాము. సో నేను ఒక ఫైల్ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, టైటిల్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ చూసారు కదా, బ్యాంకులతో సహా వివిధ సంస్థాగత ఆర్థిక సంస్థలు అందించే ఆర్థిక సేవలను వివరించండి అని ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు, దీన్ని ఏమంటాం మనం, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటున్నాము. ఎవరిస్తారు, ఇవి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. అవి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకే కాక వివిధ రకాల సంస్థాగత ఆర్థిక సంస్థలు ఉన్నాయి. వీరందరూ కూడా
ఒక వ్యాపారికి కానీ ఒక వినియోగదారుడికి కానీ ఏ విధమైనటువంటి విత్త సేవలు అందిస్తున్నారు అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని జాగ్రత్తగా వినండి. అలాగే ఈ ప్రశ్నకు సంబంధించి ఒక 5 మార్క్స్ అడిగినప్పుడు కూడా కాస్త తగ్గించుకొని, లేదా ఇప్పుడు మనం చెప్పబోయే వాటిలో ఉండే సైడ్ హెడ్డింగ్స్ మళ్ళీ 5 మార్క్స్కి వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఎలాబరేట్ చేసి రాయటానికి కూడా ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్త సేవలు. మనకి విత్త సేవలు అంటే డబ్బుతో కూడి ఉండేటటువంటి సర్వీసెస్, అంటే నగదుగా ఉండేటటువంటి, నగదుతో కూడి ఇచ్చే సర్వీసెస్ అని చెప్పవచ్చు. దీన్ని మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, ఆర్థిక సేవలు అని అంటున్నాము. మరి ఇది ఎవరు కోరుకుంటారు, ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ మనం గమనిస్తే, ఒక ఆర్థిక పరిశ్రమ అందించేటటువంటి ఆర్థిక సేవలను మనం ఈ యొక్క విత్త సేవలు అనవచ్చు. ఇక్కడ ఆర్థిక పరిశ్రమ అంటే ఏంటి? ఏవైతే ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ అన్నీ కలిసి ఉన్నాయో అటువంటి సంస్థలు, అంటే ఈ డబ్బులను అప్పులుగా ఇచ్చేవి, రుణాలుగా ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థలన్నీ ఉండే పరిశ్రమను మనం ఆర్థిక పరిశ్రమ అని అంటున్నాం. వారు ఇచ్చే సేవలని ఆర్థిక సేవలు అంటున్నాం, లేదా విత్త సేవలు అంటున్నాము. మరి ఇందులో ఏంటంటే నగదుని నిర్వహించటమే ఇది. అంటే నగదుని ఇప్పుడు డబ్బు అవసరపడి ఒక వ్యక్తి అప్పుకు వస్తాడు, డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి మరొక సంస్థ, ఆర్థిక సంస్థ, అదే వ్యాపారంగా చేస్తున్నటువంటి సంస్థ, అంటే ఇక్కడ మరో వస్తువు కాదు, డబ్బులనే అప్పుగా ఇచ్చి దానితో చేస్తుంది వ్యాపారం. కాబట్టి ఇటువంటి ఆర్థిక పరిశ్రమ ఇది, అటువంటి ఆర్థిక సంస్థలు అవి, వీరు ఇచ్చేటటువంటి సేవలు అన్నమాట. మరి ఇందులో నగదే ప్రముఖ పాత్ర వహిస్తుంది. నగదును నిర్వహించడం ఉంటుంది. మరి ఎలా నిర్వహిస్తారు? ఒక క్రెడిట్ యూనియన్ల ద్వారా. క్రెడిట్ యూనియన్లు అంటే రుణాలను ఇచ్చేటటువంటి, అరువు సౌకర్యాన్ని కలిగించేటటువంటి కొన్ని సంస్థల యొక్క యూనియన్ ద్వారా ఇవ్వడం కానీ, లేదా కొన్ని బ్యాంకుల ద్వారా ఈ యొక్క క్రెడిట్ అంటే పరపతి సౌకర్యాన్ని కలిగించడం కానీ, క్రెడిట్ సర్వీస్. లేదు, క్రెడిట్ కార్డు కంపెనీలు ఉన్నాయి, అనేక కంపెనీలు క్రెడిట్ కార్డుని ఇటీవల కాలంలో జారీ చేస్తున్నాయి. వాటి ద్వారా మీకు ఈ విత్త సేవలు అందించడానికి కానివ్వండి. లేదు, బీమా కంపెనీలు అంటే మనకు ఉన్నటువంటి ఒక భయాన్ని, ఏదైతే మనకు ఉన్నటువంటి ఒక జీవితం పైనటువంటి, అలాగే ఒక వస్తువు పైన కానివ్వండి, వాటిపైన మనకు ఉన్నటువంటి ఆసక్తిని రక్షించడానికి బీమా కంపెనీలు కూడా ఈ రకమైనటువంటి విత్త సేవలు చేయడానికి ముందుకు వచ్చాయి. అలాగే అకౌంటెన్సీ కంపెనీలు, కొన్ని రకాల అకౌంటెన్సీ కంపెనీలు కూడా ఈ రకమైనటువంటి ఆర్థిక లేదా విత్త సేవలను వ్యక్తులకు మరియు సంస్థలకు అందించడానికి ముందుకు వచ్చాయని చెప్పవచ్చు. అలాగే ఇక వినియోగదారుడికి ఫైనాన్స్ చేసే కొన్ని కంపెనీలు, దాన్ని వినియోగదారుడికి ఫైనాన్స్ చేసే మనం అనుకుంటాం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే NBFC అంటాం, అవి కూడా. తరువాత స్టాక్ బ్రోకరేజీ, స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్లను ఏ విధంగా కొనాలి, ఎక్కడ ఏ టైంలో ఏ స్టాక్ను అమ్మేయాలి, ఇటువంటి విషయాలు మనకు తెలియవు. కాబట్టి ప్రత్యేకించి స్టాక్ బ్రోకరేజీ సంస్థలు కొన్ని వచ్చాయి. వారు మన తరపున మంచి కంపెనీలకు వాటాలు కొనుగోలు చేస్తారు తక్కువ రేటుగా ఉన్నప్పుడు. అలాగే వాటికి ధర పలికినప్పుడు మనకి మన యొక్క విషయాన్ని తెలుసుకొని వారు అమ్మపెట్టడం అది చేస్తారు. తద్వారా వాళ్ళు ఈ రకమైన వ్యవహారానికి మన దగ్గర కొద్దిపాటి బ్రోకరేజీని కూడా వసూలు చేస్తూ ఉంటారు. వీరు కూడా ఒక రకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అలాగే పెట్టుబడి నిధులు, ఏదైనా ఒక వ్యవస్థాపన చేయటానికి కావాల్సిన మూలధనాన్ని ఇవ్వటానికి కానివ్వండి, లేదు ఆ వ్యవస్థాపనకు మనం జారీ చేసినటువంటి వాటాలను చందాపూర్తి చేయడానికి కానివ్వండి, ఈ విధంగా పెట్టుబడులు కూడా పెట్టడానికి నిధులను మనకి నిధుల రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఉండే మరికొన్ని కంపెనీలకు ఉంటాయి, అవి కూడా ఆర్థిక సంస్థలే. అలాగే వ్యక్తిగత మేనేజర్లు మరియు కొన్ని ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడే ఈ యొక్క విత్త సేవలు ఇవ్వటానికి కొన్ని ముందుకు వస్తాయి. అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ కంపెనీస్ ఉంటాయి. అటువంటి ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు ఇవి కూడా మనకి ఈ రకంగా ఆర్థిక సంస్థలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అయితే ఈ ఆర్థిక సేవల యొక్క కంపెనీలు అన్నీ చూడండి, ఏవైతే ఆర్థిక సేవలు మనకి ఇస్తున్నాయో అలా ఇవ్వటానికి కంపెనీలు ఏవైతే ఏర్పాటు చేసుకున్నాయో వాటిని మనం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పేరెన్నికైనటువంటి కొన్ని పట్టణాలు ఉన్నాయో అలాంటి పట్టణాల్లో, అటువంటి భౌగోళిక ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు, స్థానికంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జాతీయంగా ఆ దేశం మొత్తం మీద ఉంటుంది, అలాగే ప్రాంతీయంగా ఉంచారు. తిరిగి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా ఈ సంస్థలు ఏర్పాటు కావడం చెప్పవచ్చు. మనం ఈ రోజున చూస్తే ఎక్కడో HSBC, అలాగే మరికొన్ని కంపెనీలు, అలాగే
ఇతర దేశాల్లో ఏర్పాటు కాబడినటువంటి కంపెనీలు అవి. కానీ ఆ ప్రాంతాల్లో ఏర్పడి ఉన్న మన దేశంలో కూడా వీటి యొక్క కార్యాలయాలను ఏర్పాటు చేసి మన దేశంలో కూడా ఈ రకమైన విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అందించడానికి ఇవి ముందుకు వచ్చాయన్నమాట. అందుకనే లండన్ కానివ్వండి, న్యూయార్క్, లండన్ మనకి బ్రిటన్లో ఉంది, న్యూయార్క్ అమెరికాలో ఉంది. ఇటువంటి పట్టణాల్లో, అలాగే జపాన్లో ఉన్నటువంటి టోక్యో ఇవన్నీ కూడా బాగా కాస్మోపాలిటన్ సిటీస్ అన్నమాట, విశ్వవ్యాప్త నగరాలు ఇవన్నీ. అటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఏర్పాటు కాబడినటువంటి ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మనకి ఆర్థికపరమైనటువంటి సేవలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా ఇవి స్థానికంగా ఉన్నాయి, జాతీయంగా ఏర్పాటు చేశారు, ప్రాంతీయంగా ఏర్పాటు చేశారు, మరి అంతర్జాతీయంగా కూడా ఆర్థిక కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చును. ఒక్కసారి ఎవరైనా వచ్చారు నెక్స్ట్. అలాగే ఇప్పుడు అనుకున్నటువంటి ఈ ఆర్థిక సంస్థలతో కూడినటువంటి పరిశ్రమ, ఇవి బ్యాంకులు మరియు అనేక ఇతర ఆర్థిక సంస్థలు అంటే ఏమేమి వస్తాయి? ఒకటేమిటి, చాలా ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళకి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, LICHFL అంటాం, అది కానివ్వండి. HDFC హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు కానివ్వండి. అలాగే DFL అది కానివ్వండి. అలాగే ఒక బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కానివ్వండి. సో అంటే బజాజ్ ఫిన్సర్వ్ అని వారు కూడా అందించడం జరుగుతుంది. అలాగే HDFC, అలాగే ఇటీవల కాలంలో చాలా రకాల పరిశ్రమలు ఈ రకమైన ఆర్థిక సేవలు ఇవ్వడానికి ముందుకొచ్చి ఏర్పాటు కాబట్టాయని చెప్పారు. అలాగే చోళమండలం బ్యాంక్ కానివ్వండి, ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థిక సంస్థలే. డబ్బులనే మీకు వస్తువుగా ఇవ్వడానికి సిద్ధమయ్యి ఉన్నాయన్నమాట. ఆర్థిక సేవలు అంటే డబ్బులతో కూడినటువంటి సేవలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్ని సేవలను ఇక్కడ మనం గమనిద్దాము. ముందుగా కమర్షియల్ బ్యాంక్స్ పేరుతో వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఏర్పడ్డాయో మనకు తెలుసు. అంటే వాణిజ్య బ్యాంకుల పేరుతో ఏర్పాటు కాబడినటువంటి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఒక ఆంధ్ర బ్యాంకు, అఫ్కోర్స్ ఇప్పుడు అది అలాగే ఒక కెనరా బ్యాంక్ కానివ్వండి, ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కానివ్వండి, ఇటువంటి చాలా బ్యాంకులను మనం తీసుకుంటే వాణిజ్య బ్యాంకుల యొక్క సేవలు ఇందులో మొట్టమొదటిగా ఆర్థిక సేవలు ఇచ్చే సంస్థలుగా చెప్పవచ్చు. ఏంటిది, ఇక్కడ పేరులోని వాణిజ్య బ్యాంకు అని ఉంది. అంటే కమర్షియల్గా సాధారణంగా ఒక బ్యాంకుగా దీన్ని మనం సూచించినప్పటికీ ఇందులో ఉండేటటువంటి వాణిజ్య అనే పదము దేనికి సూచిస్తుందంటే ఇది పెట్టుబడి బ్యాంకు కాదు, దానికి భిన్నమైనటువంటి మరొక వాణిజ్య అవసరాల కోసం ఇచ్చేటటువంటి విత్త సేవలు అందజేసే మరొక సంస్థ అని మనం గుర్తు చేయడానికి, లేదా పెట్టుబడి బ్యాంకుల నుండి మనం వేరుగా దాన్ని గుర్తించడానికి వాణిజ్య బ్యాంకులు అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ పెట్టుబడి బ్యాంకుల నుండి ఈ వాణిజ్య బ్యాంకులను వేరుగా చూపించడం జరుగుతుంది. అది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటే అభివృద్ధి బ్యాంకులు అంటారు వాటిని. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటాం అది. సో అలాంటి బ్యాంకుల నుంచి వేరు చేసి వాణిజ్య బ్యాంకులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అయితే ఈ బ్యాంకులు ఏం చేస్తాయి? ఇవి నేరుగా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటామంటే ఆ వ్యాపారాలకు రుణాలు అందించడం కాదు, మరొక విధంగా ఇవి అంటే ఏంటంటే అవి ఏదైనా ఒక ఇతర సంస్థలు బాండ్లు, రుణాలు వారు జారీ చేస్తే అందులో పెట్టుబడి పెట్టడానికి కానివ్వండి, లేదా ఒక కంపెనీ యొక్క స్టాక్ లేదా ఈక్విటీలు కొనుగోలు చేసి వాటికి నిధులను పంపిణీ చేయడానికి కానివ్వండి, అలాంటి వాటిని చేయటంలో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు సహాయపడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు చాలా చూడండి, ఏదైనా కొత్త కంపెనీ కానీ వ్యవస్థాపన జరిగి ఉంటే ఆ కంపెనీ యొక్క వాటాలను లేదా ఆ కంపెనీ యొక్క డిబెంచర్లను ఇటువంటి వాటిని ఎవరు కొనుగోలు చేయకపోతే వాటిని చందాపూచి చేయడానికి కూడా ఈ బ్యాంకులు ముందుకు వస్తాయి. వీలైతే ఆ కంపెనీలు జారీ చేసిన బాండ్లు కొనుగోలు చేయడానికి వస్తాయి, లేదా కొనుగోలు చేసే వ్యక్తులను వీరికి పరిచయం చేయడానికి కూడా ట్రై చేస్తాయి. ఈ విధంగా ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంకులు అందించేటటువంటి ప్రాథమిక కార్యకలాపాలు లేదా సేవలను మనం ఈ విధంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏంటిది అంటే బ్యాంకులు మనకి ఎటువంటి వాణిజ్యపరమైన సేవలను అందజేస్తున్నాయి అంటే మనం ఆ బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనం ఆ అకౌంట్లో మనకి డబ్బులను అందులో జమ చేసినట్లయితే
వాటిని మనం అవసరమైనప్పుడు అంటే విత్డ్రా అంటాము. ఉపసంహరించుకునేలాగా వారు ఏం చేస్తారు, మన నగదుని జాగ్రత్త పరుస్తారు. అంటే మనం ఏ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అలా పెట్టుకొని కూర్చోరు, మనకు ఒక సెల్ఫ్ పెట్టి. అవి కార్యకలాపాలు అయిపోతాయి, కానీ నీవు ఎప్పుడు అడిగినా సరే నీకు ఇవ్వటానికి వీలుగా వాటిని విత్డ్రా అంటారు. అలా విత్డ్రా చేసుకోవడానికి ఆ నగదునైతే జాగ్రత్త పరుస్తుంది మొట్టమొదటిగా. అలాగే చెక్ బుక్కులను జారీ చేసి, ఇటీవల కాలంలో చెక్ బుక్లు మరి చూడండి, పూర్వం చెక్ బుక్ అనేది ఒకటి జారీ చేసేవారు. ఈ యొక్క నిల్వ తప్పనిసరిగా ₹1000 మీ యొక్క అకౌంట్లో నిల్వ ఉండాలని అనేవారు. ఆ చెక్ బుక్ జారీ ద్వారా మీరు అంటే మనం ఎవరైనా ఒక వ్యక్తి అంటే అకౌంట్ హోల్డరే వెళ్ళి ఆ చెక్ మీద సంతకం చేసి ఇస్తే డబ్బులు జారీ చేసేవారు డబ్బుల్ని వాళ్ళు. లేదు, ఎవరి ద్వారా మనం పంపిస్తే వారికి కూడా వారి ద్వారా కూడా డబ్బులు తెచ్చుకునే అవకాశం చెక్ బుక్ల ద్వారా ఉండేది. అలా చెక్ బుక్లు జారీ చేసేవారు. సో లీఫ్లెట్స్ ఒక 50 దాకా ఉంటాయి. అలాంటి వాటిని అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బుక్ని మనం అప్లై చేసుకుంటే కొత్త బుక్ ఇవ్వటమే చేసేవారు. అయితే తర్వాత కాలంలో చెక్కులు అనేవి తగ్గాయి. ఎప్పుడో కానీ ఎవరికో మధ్యవర్తులకి మనం ఎవరికైనా ఇస్తే వారికి అంటే మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే చెక్ బుక్లని మ్యాక్సిమం తగ్గించామని చెప్పవచ్చు. ఎలాగంటే ఏటీఎం కార్డ్స్ వచ్చేసాయి తర్వాత కాలంలో, డెబిట్ కార్డ్స్ అంటాం, అలాంటివి రావడంతో చూద్దాం. అలాగే చెక్ బుక్లను జారీ చేయటము, అలాగే బిల్లులు కూడా చెల్లింపులు చేయటం. ఏంటివి బిల్లులు చెల్లింపులు చేయడం అంటే మనకు తెలుసు, వసూలు బిల్లులు చెల్లింపు బిల్లులు అనేవి మనం నేర్చుకుంటాము. అందులో మనం ఎవరి దగ్గరైనా ఒక వసూలు బిల్లు కానీ రాసి వారి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలని అవసరం ఉంటే మనకు అత్యవసరంగా డబ్బులు అయినప్పుడు ఈ బిల్లుని మనం బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవచ్చు. అలా బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే మనకి మన యొక్క రుణగ్రస్తుడి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకునే లోపే ముందరే బ్యాంకు నుంచి మనం డబ్బులు తీసుకునే అవకాశాన్ని కూడా బ్యాంకులు కలుగు చేస్తాయి. అవి వసూలు చేసుకోవడానికి అవి వసూలు చేసుకుంటాయి ఈ బిల్లు తీసుకొని. అలాగే వ్యక్తిగత, వాణిజ్య మరియు తాకట్టు రుణాలు. వ్యక్తిగత రుణాలు అంటే పర్సనల్ లోన్స్ మనకి అందజేయటం ద్వారా చిన్న ఏవైనా ఒక కార్యక్రమం, ఏదైనా కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి కానివ్వండి, ఏవైనా అత్యవసరమైనటువంటి పనులకు కానివ్వండి, ఇలా వ్యక్తిగత రుణాలను కూడా ఈ బ్యాంకులు మనకి చెల్లించటము జారీ చేయటం చేస్తున్నాయి. అలాగే వాణిజ్యపరమైనటువంటి రుణాలు, అలాగే తాకట్టు రుణాలు, సో మార్టిగేజ్ లోన్స్, ఇటువంటి వాటిని కూడా ఈ యొక్క బ్యాంకులు అందజేస్తున్నాయి. అలాగే క్రెడిట్ కార్డులను జారీ చేసి క్రెడిట్ కార్డు వ్యవహారాలు మరియు ప్రక్రియలను నిర్వహించటము. ఏమిటి క్రెడిట్ కార్డు అంటే, సో క్రెడిట్ కార్డు అనగా మనకి కొంత మొత్తాన్ని మనకు ఉన్నటువంటి ఒక సిబిల్ స్కోర్ అంటారు దాన్ని, అలాగే మనకు ఉన్నటువంటి ఒక మంచి పేరుని బట్టి మనం వ్యవహారాలు ఎంత చక్కగా ఒక బ్యాంకుతో చేస్తున్నామో గమనించి ఆ బ్యాంకు వారు ఏం చేస్తారంటే మనకి కొంత మొత్తాన్ని మన అకౌంట్లో క్రెడిట్ చేస్తూ మనకు ఒక క్రెడిట్ కార్డు అనేది ఇస్తారు. సో ఆ మొత్తాన్ని మీరు ఉదాహరణకి ఒక వ్యక్తికి సార్ మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి మీరు ₹1,00,000 వాడుకోవచ్చండి, లేదు మీరు 50,000 వరకు వాడుకోవచ్చండి అని చెప్పి మన క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక రకంగా మనకు ఒక సౌలభ్యం అనమాట. ఎప్పుడైతే ఈ కార్డులో ₹50,000 మనకి వేసి వారు కార్డు ఇచ్చారో, ఈ కార్డుతో మీకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కానీ, ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి కానివ్వండి, అఫ్కోర్స్ మీకు అత్యవసరమైతే ఏటీఎంకి తీసుకుని వెళ్ళి క్రెడిట్ కార్డుతో కనీసం కొంత మొత్తం ఒక ₹6,000, ₹5,000 తీసుకోవడానికి కూడా అవకాశం కలుగజేస్తున్నారు. మరి అవి ఏంటి, ఇందులో డెబిట్ కార్డులో మనం దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏటీఎం కార్డులో. మరి క్రెడిట్ కార్డులో ఏంటంటే మన డబ్బులు కాదు, కానీ మనకి ఒక కొంత కాలానికి కొంత డబ్బు ఇచ్చి వాటిని వాడుకునేటట్లు చేసి వాడుకున్న మొత్తం పైనే, అది కూడా టైము, మీరు ఒక 30 రోజులు కానీ 45 రోజుల వరకు ఎటువంటి వడ్డీ తీసుకోరు వాడుకున్న మొత్తం పైన. తిరిగి మీరు 30 రోజులు కానీ వారు ఇచ్చిన 45 రోజులను దాటితే అంతకు మించి కూడా మీరు ఇంకా తిరిగి చెల్లించలేకపోయారు కాబట్టి అప్పుడు వాటిపైన కొంత మొత్తం వడ్డీ కింద తీసుకోవడం చేస్తారు. ఈ విధంగా మనకి ఈ క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా ఈ యొక్క బ్యాంకులు, ఈ యొక్క ఆర్థిక సంస్థలు ఇస్తున్నవి. ప్రతి సంస్థ, ఒక బ్యాంక్ అనే కాదు, ప్రతి ఆర్థిక సంస్థ కూడా క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది. ఒక బజాజ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, బజాజ్ ఫిన్సర్ వాళ్ళు కూడా రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు వారు ఇస్తున్నారు. ఒక ఎస్బీఐ వారు క్రెడిట్ కార్డు ఇస్తారు, హెచ్డిఎఫ్సి వారు ఇస్తారు, ఐసిఐసి వాళ్ళు ఇస్తున్నారు. అందరికీ కూడా క్రెడిట్ కార్డులు ఉంటాయి. మనం ఏ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు అయినా తీసుకొని ఈ రకమైన సదుపాయాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే
చెక్కులకు బదులుగా డెబిట్ కార్డులు జారీ చేయడం. చూడండి, ఇటీవల కాలంలో చెక్కులు అనేవి తగ్గిపోయాయి. నేను అదే అంటున్నాను. ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే వారు వసూలు చేసుకోవడం చెక్కు రాసి ఇస్తున్నాం తప్ప మనమే బ్యాంకుకి వెళ్ళి చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి తగ్గింది. ఎందుకంటే మనకి ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు వచ్చేసాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనం ప్రతి ఒక అర కిలోమీటర్కి ఒక ఏటీఎం ఉంటుంది. పట్టణాల్లో అయితే మహా అయితే మనం 500 మీటర్లు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడికక్కడే కొన్ని పట్టణాల్లో కీలకమైనటువంటి ఒక సెంటర్స్లో కూడా మనం గమనించవచ్చు. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళి ఏటీఎంల ద్వారా మన డెబిట్ కార్డులు మనం ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. చెక్కులకు బదులు ఇటీవల డెబిట్ కార్డులు కూడా మనకి రావటం జరిగింది. అలాగే నెక్స్ట్, శాఖల యందు ఆర్థిక వ్యవహారాలు కూడా అనుమతి. అలాగని చెప్పి ఇవన్నీ వదిలేసాం కదా, శాఖలు అంటే మన బ్రాంచెస్కి వెళ్ళి మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదా? అంటే బ్రాంచెస్లో అవ్వాల్సిన పనులు అవుతున్నాయి, కానీ ఎక్కువగా వ్యక్తులు బ్యాంకు పైన ఆధారపడకుండా ఈ రకమైనటువంటి ఆర్థిక సేవలను యంత్రాల సహాయంతో కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏటీఎంలు ఉపయోగించుకోవడం అంటే శాఖలకు వెళ్ళి ఆర్థిక వ్యవహారాలు తీసుకోవడం లేదా ఏటీఎంలకు వెళ్ళి డబ్బులు తీసుకోవటం. మనం ఎక్కడికక్కడే మనం బ్యాంక్ దగ్గరికే వెళ్ళవలసిన అవసరం లేదని మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ వరకు చూస్తే మీ స్టూడెంట్స్ అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మీరు ఏటీఎం కార్డ్స్ని మేనేజ్ చేస్తున్నారని మీకు తెలుసు. సో మనం చాలా ఈజీగా ఏటీఎంని కూడా ఏమనుకుంటాం, ఎనీ టైం మనీ అనేస్తాము. యాక్చువల్గా ఏంటంటే అది యాక్సలరేటెడ్ టెల్లర్ మిషన్ అంటాము. దాని ద్వారా మనం డబ్బులు అవి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ మనం దీని ద్వారా కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, బ్యాంకుల మధ్య వైర్ లేదా సాంకేతికంగా నిధులను బదిలీ చేయటం. చూడండి, ఇది బ్యాంక్ వైర్ అంటే ఇక్కడ ఏం లేదు, టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు మనం చూడండి ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ బ్యాంకింగ్. అంటే ఒక బ్యాంకు తన యొక్క బ్యాంకులో ఒక వ్యక్తి దాచుకున్న డబ్బులను మరొక బ్యాంకుకు బదిలీ చేయటానికి మనకి అవకాశాన్ని కల్పించటం, అది కూడా సాంకేతికంగా, దాన్ని మనం బ్యాంక్ వైర్ అంటాము. సో బ్యాంకుల మధ్య వైర్ లేదా సాంకేతికంగా నిధులను బదిలీ చేయటము, అది కూడా మీ వరకు మీ స్టూడెంట్స్ కూడా ఇటీవల కాలంలో చాలా ఈజీగా మీ దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బుల్ని వేరొక బ్యాంకుకి ఈజీగా వేరొక వ్యక్తికి ఈజీగా బదిలీ చేసేస్తున్నారు. అందుకు ఫోన్పే, గూగుల్ పే ఉంది కదా మన దగ్గర, ఫోన్పేలు, గూగుల్ పేలు, వీటన్నిటిని స్టూడెంట్స్ కూడా ఇటీవల కాలంలో పుణికిపుచ్చుకున్నారు. నేను ఈ కాలేజీకి వచ్చిన 2006లో సందర్భంలో అప్పటికి ఇటువంటి కార్యకలాపాలు చాలామంది వ్యక్తులకు తెలియదు. అప్పుడప్పుడు కొత్తగా వస్తున్నాయి ఈ పేటిఎం కానివ్వండి, అలాగే. కానీ తర్వాత కాలంలో మనకు కూడా చూడండి, నగదు రద్దు చేసి ఈ పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు మనకి ఆ టైంలో అందరికీ కూడా ఈ రకమైన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొబైల్ ద్వారా చేయటం ఎలాగో మనం కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి నేర్పించాం. అటువంటిగా ఆ విధంగా కూడా ఇవి ఇటీవల కాలంలో అప్పటికిప్పటికి నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇటీవల కాలంలో చాలా షాపుల దగ్గర చాలా సింపుల్గా మొబైల్ ద్వారా మీరు ఈ యొక్క నిధులను లేదా వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఈజీగా బదిలీ చేయటం మనం గమనించవచ్చు. దీన్నే వైర్ లేదా టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకుల మధ్య ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకి ఒక నిధులను మనం బదిలీ చేస్తున్నాము. చూడండి, చాలామంది మీరు ఎక్కడ చదువుకున్నా సరే మీరు మీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి మీకు డబ్బులను ఈజీగా, ఒకప్పుడు మనీ ఆర్డర్ పంపించడం అంటే చాలా, ఈరోజు మనీ ఆర్డర్ అనే పదం మరి చాలామంది తెలియదు కూడా మీకు, ఎందుకంటే దాన్ని అలా అందుకొని ఉండరు మీరు. మా తరం అందుకుంది. మేము ఎక్కడో చదువుకున్నప్పుడు నాన్నగారు వాళ్ళు మనీ ఆర్డర్ ద్వారా ఉంటే పోస్ట్ మ్యాన్ తీసుకుని వచ్చి ఆ మనీ ఆర్డర్ ఇస్తే చాలా ఆనందంగా మేము తీసుకున్న రోజులు అవన్నీ. మరి ఇప్పుడు మనీ ఆర్డర్ కాదు, ఈజీగా మీరు ఇప్పుడు నాన్న డబ్బులు కావాలనగానే ఎక్కడున్నా సరే వెంటనే నాన్నగారికి ఈ రకమైన సదుపాయం ఉంటే ఇమ్మీడియట్గా ఆయన ఒక కాల్, ఒక ట్రాన్స్ఫర్ ద్వారా, ఒక బటన్ నొక్కడం ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు బ్యాంకులు కలుగు చేస్తున్నాయి. తరువాత, ప్రామాణిక సూచన ద్వారా నేరుగా డెబిట్ చేసి బిల్లులను చెల్లించడం కానీ అనేవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. ఏంటిది అంటే ప్రామాణిక సూచన అంటే ఒక కస్టమరు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి, ఆథరైజేషన్ లెటర్ అంటే అధికార పత్రం ఒకటి ఇస్తాడు. అధికారంగా ఏమని ఇస్తాడంటే, సార్ నేను నా యొక్క బిజీ షెడ్యూల్లో నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను ప్రతి విషయాన్ని, కాబట్టి నేను ప్రతి నెల ఒక ఎల్ఐసి పాలసీకి డబ్బులు కట్టాలి, మరొక ఆరోగ్య బీమాకి డబ్బులు కట్టాలి, లేదా మరొక కరెంటు బిల్లు కట్టాలి, లేదా మరొక రకమైన ఇలా క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టాలి, ఇలా అనేక రకాలైనటువంటి బిల్లులను నేను చెల్లించవలసి ఉంటుంది.
కాబట్టి నేను మీకు ఆథరైజేషన్ ఇచ్చాను, నా తరపున మీరు ప్రతి నెల ఈ తేదీన దీనికి, అలాగే నేను ఒక హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి అమౌంట్ నా యొక్క లోన్ కట్టవలసి ఉంటుంది, వీటిని మీరు ఆటోమేటిక్గా నా అకౌంట్లో డెబిట్ చేసి మీరు ఆ అకౌంట్లకి వారికి చెల్లించండి నా తరపున అని మనం ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తే వారు మనం ఇచ్చిన ప్రామాణిక సూచనల ద్వారా మన అకౌంట్లో డబ్బును డెబిట్ చేసి ఆ బిల్లులన్నీ మన తరపున కట్టేస్తారు. అఫ్కోర్స్ ఇటువంటి సేవలు చేయడానికి వారు కొంత మొత్తాన్ని అయితే తీసుకుంటారు. కాకపోతే మనం లైన్ కట్టవలసిన అవసరం లేదు, దాని మీద అసలు దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనం టెన్షన్ పడిపోతాం, లేకపోతే అయ్యో టైం దాటిపోయిందే, చెక్ బౌన్స్ అయిపోతుంది, అయ్యో టైం దాటిపోయింది, మనకి ఫైన్ పడిపోతుందేమో, మన పరువు పోతుందేమో, ఇలాంటి భయాలు ఏమీ లేవు. మనం ఆల్రెడీ వారికి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి అధికార పత్రం ఇచ్చాము, దాని ద్వారా వారు మనకి ఏ చెల్లింపులు అయితే ఉన్నాయో వాటన్నిటిని వారికి ఎండార్ చేశాము, వారే ఆటోమేటిక్గా మన తరపున చెల్లించడం జరుగుతుంది. ఇవి కూడా ఆర్థిక సేవలు. నెక్స్ట్, కస్టమర్లు నెలవారీ అవసరాలు ఎదుర్కోవటానికి, చూడండి, కస్టమర్లు ఎవరైతే బ్యాంకు తరపున ఉన్నారో ఆ కస్టమర్ నెలవారీ అవసరాలు వారికి తెలుసు, అనేక రకాల అవసరాలు నెల అయ్యేసరికి స్టార్ట్ అవుతాయి. వాటిని ఎదుర్కోవటానికి బ్యాంక్ ఏం చేస్తుందంటే వీలైతే తమ సొంత నగదును తాత్కాలిక రుణాలుగా, అదే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటారు, ఒప్పందాల ద్వారా కూడా అందించవచ్చు. అంటే ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేదా ఒక చిన్న వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులకు కానివ్వండి, బ్యాంకుతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, సంబంధ బాంధవ్యాన్ని బట్టి బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే వారు తమ నెలవారీ అవసరాలను మీట్ అవడానికి బ్యాంకులు ఏం చేస్తారంటే బ్యాంకులో వారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులకు మించి కొద్దిపాటి రుణ సదుపాయాన్ని కలుగు చేస్తాయి. ఆ విధంగా ఒక ఖాతాదారుడి యొక్క అకౌంట్లో ఉన్న లేదా డిపాజిట్ చేసిన మొత్తం కంటే అదనంగా వాడుకునే సౌకర్యాన్ని బ్యాంకు కలుగు చేస్తే దానిని మనం రుణ సదుపాయం, అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అలాంటి ఓవర్ డ్రాఫ్ట్ను కూడా కలుగు చేసి బ్యాంక్ ఏం చేస్తుందంటే మనకి ఒక ఆర్థిక సేవలు అందజేస్తుంది. అఫ్కోర్స్ కొంత మొత్తం మీద వారైతే వడ్డీ కూడా తీసుకుంటారు, ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ అని పేరుతో, అది కూడా జరుగుతుంది. అది కూడా మన పెద్ద కష్టం ఏముంది అది. నెక్స్ట్, వినియోగదారులు వారి ఖాతాలను ఇంటర్నెట్ ద్వారా ఆపరేట్ చేసేందుకు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ను కూడా అందిస్తున్నాయి. చూడండి, మరి మీలో ఎంతమందికి ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏటీఎం కార్డు వరకు ఓకే మీ అందరికీ కూడా, కానీ చాలామందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది కూడా కలుగు చేస్తుంది. అంటే మీకు ఒక సిస్టమ్ కనుక ఉంటే అది ఒక డెస్క్టాప్ కానివ్వండి, ఒక ల్యాప్టాప్ కానివ్వండి, దాని ద్వారా కూడా, లేదు మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్లో ఉపయోగించుకొని అలా చేయొచ్చు. ఇప్పుడు ఎస్బీఐ వారు అకౌంట్ వాళ్ళు అంటే ఎస్బీఐ యోనో కూడా వచ్చింది. వీటి ద్వారా మీరు ఏం చేయొచ్చు, మీకు ఎవరెవరికి ఏ ఖాతాలకు మీరు డబ్బులను పంపించవలసి ఉంటుందో ఆ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అలాగే మీరు ఎవరెవరికి చెల్లింపులు చేయాలో వాటన్నిటిని కూడా ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఇందులో కూడా రెండు రకాల అదే ఆర్టీజీఎస్ అని అవుతుంది, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అని చెప్పి, అదైతే మీరు విత్ ఇన్ ది నేమ్ కానీ రెప్ప మూసి రెప్ప తెరిచే లోపలే మీరు ఇక్కడ ఒకసారి బటన్ నొక్కగానే అమౌంట్ వారికి వెళ్ళిపోతుంది. అలాగే అదొకటి కూడా నేషనల్ ట్రాన్స్ఫర్ ఫండ్ అంటే ఆ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మనకి ఇందులో రెండు రకాలుగా కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే నెలవారీ క్రెడిట్ అడ్వాన్సులను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే తమ సొంత నగదుతో ఛార్జ్ కార్డ్ అడ్వాన్స్ను కూడా అందజేస్తున్నాయి. అంటే ఏదైనా మనకి నెలవారీ మనం కొంత క్రెడిట్ని అడ్వాన్స్గా తీసుకొని మనం కొన్ని రకాల వాటిని పరిష్కరించుకోవడానికి కూడా బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వారు సొంత నగదుతో మనకి ఈ ఛార్జ్ కార్డ్ అడ్వాన్స్ అనే దాన్ని అందజేయటం కూడా మనం గమనించవచ్చు. అలాగే నెక్స్ట్, బ్యాంకుల ద్వారా మనం గ్యారంటీలను కానీ అలాగే క్యాషియర్ ద్వారా పరిశీలించబడటము, అలాగే ఆ పరీక్షను సర్టిఫై చేయటము, వీటిని కూడా మనం ఈ మధ్యకాలంలో మనకు అంటే మన తరపున ఇంతకుముందు కూడా నేను ఒక మాట చెప్పాను, అది లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం, ఎల్ఓసి అంటే పరపతి లేఖ. ఆ విధంగా పరపతి లేఖలు అందించడం కానీ, లేదా మన తరపున వేరొక వ్యక్తికి మన వ్యాపారానికో లేదా మనకో సహకారంగా వారు గ్యారంటీలు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ద్వారా మనకి విత్త సేవను అందజేస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ మరియు ఇతర డాక్యుమెంట్లకు నోటరీ సేవను కూడా అందజేస్తున్నారు. నోటరీ మీ అందరికీ తెలుసు, నోటరీ అంటే ఒక అధికారయుతంగా మనకి ఒక సర్టిఫికేట్ చేయటం అన్నమాట, నోటరీ అంటాము. ఇది ఒక లాయర్ గారి ద్వారా ఏ విధంగా అయితే నోటరీ చేస్తామో అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ మరియు ఇతర డాక్యుమెంట్లకు మనకి బ్యాంకులు మన తరపున ఇవి నోటరీ సర్వీస్ని కూడా అందజేస్తాయి మనకు.
నెక్స్ట్ అలాగే కస్టమర్ల నుండి డిపాజిట్లను అంగీకరించి వారికి రుణ సౌకర్యాలు అందిస్తుంది. ఇది మామూలుగా ప్రతి బ్యాంక్ యొక్క విధుల్లో మొట్టమొదటి ఉంటుంది. కస్టమర్లు ఎంత డిపాజిట్ చేస్తే డిపాజిట్లను తీసుకుంటాయి, డిపాజిట్లపై కొద్దిపాటి మొత్తాన్ని వడ్డీగా కూడా చెల్లిస్తున్నాయి. అలాగే అవసరమైనప్పుడు వారికి రుణ సౌకర్యాన్ని కూడా ఇక్కడ వారికి రుణ సౌకర్యాన్ని అందించడం కూడా ఇది అంటే రుణాలను అందించడం కూడా చేస్తుంది. ఈ విధంగా బ్యాంకులు చేసే సేవలు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటిలో పెట్టుబడి మరి ఆ ఉత్పత్తులను విక్రయించడం మొదలైన వాటిని కూడా మన తరపున ఇవి సౌకర్యాలు చేస్తున్నాయి. అంటే నీకు ఒక కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ, వాటాలను కానీ, బాండ్లను కానీ, సెక్యూరిటీలను కానీ ఎలా కొనుగోలు చేయాలి, ఏ విధంగా వాటిలో పెట్టుబడి పెట్టాలి అనే విషయం మనకి తెలియనప్పుడు ఆ రకమైనటువంటి సదుపాయాన్ని మన తరపున బ్యాంకులు తీసుకొని మన యొక్క డబ్బులను వారు మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టి వాటిని అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మన తరపున విక్రయించి మనకి మంచి లాభాలను వచ్చినట్లు కూడా చేస్తాయి. ఇటువంటి అనేక రకాల ఆర్థిక సేవలను ఈ ఆర్థిక సంస్థలు అందజేస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకున్నవి బ్యాంకింగ్ సేవలు. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అని ఏదైతే అనుకున్నామో ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి సర్వీసెస్గా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టుబడి బ్యాంకుల గురించి చెప్పుకుందాం. ఇందాకే చెప్పాను, కమర్షియల్ బ్యాంక్స్ అనే పదంలో వాణిజ్య పదం అని ఎందుకు వచ్చింది అంటే ఇది పెట్టుబడి బ్యాంకు కాదు, వేరుగా పెట్టుబడి బ్యాంకులు మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుబడి బ్యాంకు కాదు, దాని నుంచి వేరు చేయటానికి వీలుగా ఈ రకమైనటువంటి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులను పెట్టారు. అలాంటి వాణిజ్య బ్యాంకులు ఇప్పుడు మనకి ఎన్ని రకాల సదుపాయాలు అందజేసేవి చూశారు కదా, ఇవన్నీ ఆర్థిక సేవలే. ఓకేనా. నెక్స్ట్ మార్కెటింగ్ సేవలు. ఇక్కడ చూడండి, అదే పెట్టుబడి బ్యాంకింగ్ సేవలు అంటారు. చూడండి, ఇక్కడ పెట్టుబడి అనగానే ఇన్వెస్ట్ చేయడము. సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంకులను మనం ఒక్క నిమిషం ఇక్కడ ఇందులో పెట్టుబడి బ్యాంకింగ్ సేవల దగ్గరికి వచ్చేసరికి ఇవి కూడా ఆర్థిక సంస్థలే, కాకపోతే వీటి పేరు ఏంటంటే ఇక్కడ ఈ ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే పేరుతో ఇలా అంటే భూమి అభివృద్ధి బ్యాంకులు కానీ ఇవన్నీ పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశింపబడి ఉంటాయి అలాంటి వాణిజ్య సంస్థలు. కాబట్టి ఇలాంటి పెట్టుబడి బ్యాంకులు తిరిగి పెట్టుబడి బ్యాంకులుగా మళ్ళీ అదే ఎస్బీఐ ఉండొచ్చు, కాకపోతే వేరుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్, ఇది ఒక పెట్టుబడి బ్యాంకింగ్ సేవలను ఇస్తుంది. ఇలాగే ఇందులో కూడా ఒక ఎస్బీఐలో కూడా ఇటువంటి ఒక పెట్టుబడి బ్యాంకింగ్ సేవలు, ఆంధ్ర బ్యాంకు, సో వాటిలో కూడా ఒక పెట్టుబడి బ్యాంకింగ్ సేవలు వారు కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఆర్థిక సేవలు అంటే వేరే కానీ కాదు, ఈ బ్యాంకులు మళ్ళీ అటువంటి పెట్టుబడి బ్యాంక్ సేవలు కూడా ఇస్తాయి. ఇందులో ఏంటి ఇస్తుందంటే మొట్టమొదటిగా మూలధన మార్కెట్ సేవలు అందజేయటం. ఏమిటి మూలధన మార్కెట్ సేవలు అంటే ఇక్కడ రుణము మరియు ఈక్విటీ వాటికి చందా పూజ చేయటము, తద్వారా ఆ కంపెనీకి సహాయపడటం, ఆ కంపెనీ వ్యవహారాలు సజావుగా జరగడానికి సహాయపడటము, తిరిగి రుణాన్ని ఆర్థిక ఉత్పత్తులుగా వాళ్ళకి పునర్నిర్మించటము అంట. అంటే ఇక్కడ మూలధన మార్కెట్ సేవలు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కొత్తగా ఒక వ్యవస్థాపన ఒక కంపెనీ చేసినట్లయితే ఆ కంపెనీ జారీ చేసేటటువంటి ఒక డిబెంచర్ పత్రాలు కానివ్వండి, లేదా ఒక ఈక్విటీ పత్రాలు వాటాలు కానివ్వండి, లేదా ఆధిక్య పోటాలు కానివ్వండి, ఇవి మార్కెట్లో పరిచయ పత్రం ద్వారా జారీ చేసినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వాటాదారు అంటే సంభావ్య వాటాదారులు ఎవరైతే పొటెన్షియల్ కస్టమర్స్ ఉన్నారో వారు ఏదో డౌట్తో ఈ యొక్క కంపెనీ యొక్క వాటాలు కానీ రుణపత్రాలు కానీ కొనలేదు, కానీ ఇవ్వబడినటువంటి గడువులోగా నమోదు కావాలంటే వీటన్నిటిని అమ్మి ఉండాలి మనం, ఏవి కంపెనీ వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో కంపెనీకి మూలధనం పెట్టడానికి ఎట్లాగా ఈ రకమైన డిబెంచర్ పత్రాలను కానీ ఈ రకమైన ఈక్విటీ వాటాలను కానీ నేను కొనుగోలు చేస్తాను అని చెప్పి అదేంటంటే ఒక డిస్కౌంట్ ఎట్ఎఫ్ఆర్ డిస్కౌంట్కి ఇవ్వటానికి తీసుకోవటానికి కానీ ఇవి ముందుకు వస్తాయి. తద్వారా ఈ రకమైన వ్యవస్థాపక కంపెనీలకు రుణాన్ని ఇవ్వటానికి అలాగే ఈక్విటీలు కొనటానికి చందా పూజ చేసి వాటికంటే ఆ కొత్తగా ఏర్పాటు కాబడిన వ్యవస్థాపక కంపెనీలకు మూలధనాన్ని అవి చేస్తాయి. తద్వారా మూలధన మార్కెట్ సేవలను కూడా అందజేస్తాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా అవసరం అనుకున్నప్పుడు వీటిని ఆ యొక్క ఆర్థిక ఉత్పత్తులకు పునర్నిర్మించిస్తుంది. అంటే తిరిగి ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థలకు కూడా కొద్దిపాటి మళ్ళీ రుణాలను అందజేయడం ద్వారా ఈ పెట్టుబడి బ్యాంకులు ఏం చేస్తాయి, తిరిగి అవి పునరుజ్జీవనం పొందడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్. ఇందులోనే పెట్టుబడి బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తాయంటే
ఇక్కడ గమనించండి, అధికంగా నెట్వర్క్ కలిగినటువంటి వ్యక్తులకు ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకింగ్ సేవలు అందజేస్తాయి. సో అందరికీ ఒకేలాగా ఉంటాయా బ్యాంకింగ్ సేవలు అంటే? పెద్ద పెద్ద ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేసే పెద్ద పెద్ద కంపెనీలకు, అలాగే ఎక్కువ నెట్వర్క్ కలిగినటువంటి వ్యక్తులకు ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తాయి, ప్రత్యేకమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. అంటే ఆర్థిక సేవలను అందించే సంస్థలు, వ్యక్తులు మరియు కనీస నికర విలువకు అర్హత కలిగినటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకు ఈ రకమైన ప్రైవేట్ ఆర్థిక సేవలు అందజేస్తాయి. అంటే ఏ విధంగా అంటే ఏదైనా ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఏమైనా ఒక ఆర్థికపరమైనటువంటి సేవలు అవసరం అనుకుంటే, దాన్ని విత్త సేవలు అవసరం అనుకుంటే వాటికి ఎంత నికర విలువ ఉంది, దాన్ని బట్టి ఎంత అర్హత, మనం పెట్టినటువంటి అర్హత దానికి ఉందా లేదా గమనించి వారు ప్రైవేట్ ఆర్థిక సేవలను కూడా అందజేస్తున్నారు. అంటే ఈ రోజున మార్కెట్లో మనం అనుకున్న ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, అనేక ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా, ఒక ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానివ్వండి, హెచ్ఎస్బిసి కానివ్వండి, ఇలా అనేక బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కానివ్వండి, అవన్నీ కూడా అనేక రకాలుగా ప్రైవేట్ ఆర్థిక సేవలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వెల్త్ మేనేజ్మెంట్ అంటే సంపద నిర్వహణ, ఎలా ఏ సమయంలో ఏ సంపదను ఎక్కడ మనం పెట్టుబడిగా పంపించాలి. అందుకనే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితము ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు అప్పటికీ ఉంది కానీ తక్కువ. ఆ రోజుల్లో మీరు ఏదైనా ఒక రుణము కావాలి అంటే చెప్పులు తిరిగితే కానీ మనకి రుణాన్ని ఎవరు కూడా మంజూరు చేసేవారు కాదు. కానీ ఈ రోజున మీకు ఆల్రెడీ రుణం ఇచ్చేసాము, మీరు వాడుకోవడమే తర్వాయి అని అంటున్నారు. బాబు నాకు వద్దురా బాబు అన్నా, సార్ తీసుకోండి సార్, ఇటువంటి అవకాశం మీకు రాదు అని చెప్పి మనం ఆ రకంగా, అంటే విత్త సేవలను వినియోగదారుడికి ఎంత ఈజీ చేసేసారు చూడండి. నీకు అవసరం లేకపోయినా నీకు అవసరాన్ని సృష్టించి నీ చేత ఈ యొక్క సంపదని వారు రుణాల రూపంలో తీసుకునేటట్టు చేస్తున్నాయి. అది అలాంటి ఒక వెల్త్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. డబ్బులతో వ్యాపారం. ఈ రోజున ఎవరు కూడా ఇక్కడ డబ్బులు తీసి ఇక్కడ వసూలు చేసి ఇంకో దగ్గర ఇలా వెల్త్ మేనేజ్మెంట్ని ఇటీవల కాలంలో ఆర్థిక సంస్థలు చాలా త్వరగా మార్కెట్లోకి దూసుకొచ్చి చాలా ఫాస్ట్గా ఇస్తున్నాయి. అందుకే దీన్ని ఎక్స్ప్రెస్ లోన్ అని, ఫాస్ట్ లోన్ అని, ఇలా రకరకాలుగా ఈ రోజున మామూలు ఆర్గనైజేషన్ ఏది ఒక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రతి వ్యక్తి మీద కొంత నమ్మకాన్ని పెట్టుకొని మీరు ఇలా చిటిక వేయగారు అంటే ఏం లేదు, ఒక మీట నొక్కగా నాకు పర్సనల్ లోన్ కావాలంటే ఒక 50,000 ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా తక్కువ ఇచ్చేస్తున్నాయి మీకు. సో మీరు కావాలనుకుంటే దాన్ని ఏదైనా వస్తువు కొనుక్కోవడం, ఇలాగ అనేక రకాలుగా. మరి అలాగే కొన్ని ఇంకా ఈ ప్రైవేట్ బ్యాంకులు అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చాలామంది చేత ఈ రకంగా రుణాలను తీసుకునేటట్లు చేస్తున్నాయి. అంటే తీసుకొని మనకు అవసరాన్ని ఉపయోగించుకొని వెంటనే కట్టేస్తే మనం వారి దగ్గర గుడ్ విల్ సంపాదించుకొని మరింత మంచిగా అంటే ఈ రోజున అప్పు పుట్టడానికి అంత సమస్య కాదు అనేటట్లుగా ఈ సంస్థలు ఉన్నాయన్నమాట. తద్వారా ఈ మార్కెటింగ్లో ఈ విత్త సేవలను అందజేయటం ద్వారా మార్కెటింగ్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కలుగజేస్తున్నాయి. అలాగే వెల్త్ మేనేజ్మెంట్, పన్ను ప్రణాళికలు, అలాగే వ్యక్తిగత సేవలు, అలాగే సాధారణ రిటైల్ బ్యాంకింగ్ సేవలు, ఇవన్నిటినీ ఇవి కలుగజేస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే బ్రోకరేజీ సేవలు ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ బ్రోకరేజీ సేవలు ఏంటి? బ్రోకరేజీ సేవలు అంటే ఆర్థిక సెక్యూరిటీలను ఒక కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుల మధ్య జరపడానికి అవసరమైన కార్యకలాపాలను ఈ బ్యాంకులు లేదా ఈ ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తున్నాయి. తద్వారా ఏదైనా ఒక కంపెనీ యొక్క సెక్యూరిటీలను కానీ, వాటాలను కానీ, డిబెంచర్లను కానీ మనం కొనుగోలు చేయడానికి మన తరపున తిరిగి అమ్మేటటువంటి అమ్మకందారు పైన అవసరమైన కార్యకలాపాలని ఈ బ్యాంకులు, ఈ ఆర్థిక సంస్థలు నెరవేర్చి ఇరు వర్గాల మధ్య కొద్దిగా బ్రోకరేజ్ లేదా దాని కమిషన్ అనేవి తీసుకుంటున్నాయి. ఈ రోజున గమనిస్తే నెట్ స్టాక్ బ్రోకర్లు స్వయంగా వర్తకం చేసుకునే పెట్టుబడిదారులకు ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన బ్రోకరేజీ సేవలు ఆన్లైన్లో కూడా అందిస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు చాలాసార్లు నాకు వచ్చేటటువంటి మెయిల్స్ మీకు చూపించాను కూడా. ఈ మెయిల్స్లో ఇక్కడే చూడండి, ఒక మెయిల్ చూపిస్తున్నాను, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. కనబడిందా? ఏంజల్ బ్రోకింగ్, ఇది ఒక ఆర్థిక సంస్థ. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు మీ తరపున బికమ్ అన్ ఏంజల్ బ్రోకింగ్ సబ్ బ్రోకర్ అండ్ గెట్ బెనిఫిట్స్ అప్ టు 15,000. మంచి బెనిఫిట్స్ని మీకు కలుగు చేసి మీకు డిస్కౌంట్ల ద్వారా మీకు అలాగే డీమ్యాట్ అకౌంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ముందు ఏర్పాటు చేసి
అది చాలా యాక్చువల్గా ఎక్కువగా ఖరీదుతో ఉంటుంది. కానీ డీమ్యాట్ అకౌంట్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏర్పాటు చేసి మీకు ఈ ఏ కంపెనీల ద్వారా మంచి వాటాలను కొనుగోలు చేయడం కానీ వాటాలను అమ్మటం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పవచ్చును. సో ఇవన్నీ కూడా ఈ రకమైన ఆర్థిక సంస్థలు మనకి ఆన్లైన్ ద్వారా, ఇక ఇంతకుముందులాగా పేపర్ లేదు, ఇప్పుడు పేపర్లెస్ అన్నీ ఆన్లైన్ ద్వారానే ఈ ట్రేడింగ్ మనకి మన తరపున చేయడానికి మనకు అందించడానికి చేస్తున్నాయి. అందుకని కొన్నిసార్లు ఆన్లైన్ ట్రేడింగ్ వేదిక, ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఆన్లైన్ ట్రేడింగ్ వేదిక. ఈ యొక్క యాంజల్ బ్రోకింగ్ అనేది ఆన్లైన్ ట్రేడింగ్. అలాగే షేర్ కాన్ అని ఇలా రకరకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. యాంజల్ బ్రోకింగ్ అని ఇటీవల కాలంలో యాంజల్ బ్రోకింగ్ చాలా దూసుకొస్తున్నటువంటి విషయాన్ని మీకు చూపించారనమాట, ఇలా ట్రేడింగ్ వేదికల ద్వారా. నెక్స్ట్ విదేశీ మారక సేవలు చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్. మనకు తెలుసు ప్రపంచం అంతటా అనేక బ్యాంకులు మరియు ప్రత్యేకమైనటువంటి విదేశీ మారక బ్రోకర్లు ఈ విదేశీ మారక సేవలను అందజేస్తున్నారు. ప్రత్యేకించి విదేశీ కరెన్సీని మన రూపాయల్లో మార్చుకోవడానికి, మన రూపాయలను విదేశీ కరెన్సీలో మార్చుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రత్యేకంగా విదేశీ మారక బ్యాంకులు అనేవి వచ్చాయి. వీరు ఏం చేస్తున్నారు, విదేశాలకు మనం వెళ్ళినప్పుడు కానీ విదేశాలకు మనకు వస్తున్నప్పుడు కానీ మనకు ఉన్నటువంటి డబ్బులను మార్చుకోవడానికి, ఇది ఆ కరెన్సీని మన కరెన్సీని విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడానికి ఇవన్నీ బ్రోకరేజ్ తద్వారా తీసుకోవడానికి సర్వీస్ ఇస్తున్నాయి. అంటే ప్రపంచమంతటా అనేక బ్యాంకులు ప్రత్యేకంగా విదేశీ మారక బ్రోకర్లు ఈ రకమైన విదేశీ మారక సేవలను అందజేస్తున్నారు. ఈ విదేశీ మారక సేవల ద్వారా మనకు అవసరమైనటువంటి దేశం యొక్క మన కరెన్సీని వారికి ఇవ్వడం ద్వారా ఆ కరెన్సీని పొందడానికి వీలైతే ఆ కరెన్సీ అక్కడ మీరు సంపాదించి తెచ్చుకున్న కరెన్సీని మన కరెన్సీలోకి మార్చడానికి వీరు మనకి ఒక మధ్యవర్తిత్వ సేవలను అందజేస్తున్నారు. దాన్నే బ్రోకరేజీ సేవలుగా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మరి ఎలాంటి సేవలు ఉంటాయి, కరెన్సీని మార్చడం అంటే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వారు విదేశీ కరెన్సీ, అది నోట్లు కానివ్వండి లేదా కాయిన్స్ కానివ్వండి, కోర్స్ నోట్లు, క్లయింట్ విదేశీ కరెన్సీ బ్యాంక్ నోట్లను కొనుగోలు చేయడానికి కానీ అమ్మకానికి కానీ ఈ కరెన్సీ మార్పిడి సేవలను వారు అందజేస్తారు. దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్చేంజ్ అంటున్నాము. ఓకేనా, ఫారిన్ ఎక్స్చేంజ్ అని అంటున్నాము. సో ఇలా ఎక్స్చేంజ్ చేయడానికి, దాన్ని కొనుగోలు అమ్మకాలు చేయడానికి మనకు ఒక అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. అలాగే లైక్ ద్వారా బదిలీ అంటే ఇక్కడ ఏంటి, క్లయింట్లు నిధులను మనం విదేశాల్లో ఉండే అంతర్జాతీయ బ్యాంకులకు పంపడానికి కూడా మనకు అవకాశం కూడా ఉంది. అంటే కొన్ని రకాలైనటువంటి ఒక ఛానల్స్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క కుమారుడికి మరొకరికి ఎవరికో వారి యొక్క అంతర్జాతీయ బ్యాంకులకు డబ్బులు పంపడానికి కూడా ఈ యొక్క విదేశీ మారక సేవల్లో ఈ బ్యాంకులు మనకి కలుగజేస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే చెల్లింపు చూడండి, చాలామంది దుబాయ్ అని, ఒమన్ అని, ఖతార్ అని, కువైట్ అని ఇలా చాలా దేశాలకు, అలాగే ఆఫ్రికా కంట్రీస్లో కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ కాస్త సంపాదించుకొని ఆ డబ్బులను తిరిగి స్వదేశానికి పంపుతున్నారు. అలా స్వదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులు ఆ డబ్బులను తీసుకొని ఇక్కడ వారికి ఏదైనా ఒక అభివృద్ధి ఏదైనా వాటిల్లోనూ పెట్టడం కానీ వారికి ఉపయోగపడడానికి కానీ చేస్తున్నారు. దీన్ని చెల్లింపు అంటున్నాం. ఏంటి, వలస కార్మికులైన కొంతమంది క్లయింట్లు బయట దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించిన డబ్బులను తిరిగి స్వదేశానికి పంపినప్పుడు వాటిని మన కరెన్సీలో అక్కడ ఉన్నటువంటి బంధువులకు చెల్లించడానికి కూడా ఈ యొక్క విదేశీ మారక సేవలు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ అలాగే పెట్టుబడి సేవలు, మరొకటి పెట్టుబడి సేవలు. ఇవి కూడా గమనించినది ఏంటి, పెట్టుబడి సేవల్లో పెట్టుబడి మేనేజ్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఇక్కడ చూడండి, సాధారణంగా పెట్టుబడి నిధులను నిర్వహించే కంపెనీలను మనం పెట్టుబడి కంపెనీలు అని అంటాము. ఇక్కడ సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ మనకి ఇక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అని కూడా ఉంది, మీరు గమనించండి ఇంతకుముందు. అలాగే ఇలా సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఎవరైనా ఉంటే వారు ఈ రకమైనటువంటి సర్వీసెస్ను కూడా ఇస్తున్నారు. అంటే ఎవరికి అయితే ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ వారు అనుమతి ఇచ్చారో అలాంటి అనుమతి పొందినటువంటి వ్యక్తులు రిజిస్టర్ కాబడి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్గా వీరు ఉంటారన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఇది ఒక బ్యాంక్ కావచ్చు, మరొక ఆర్థిక సంస్థ కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, ఎవరైనా కూడా వీరు ఏం చేస్తారు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ పెడితే పెట్టుబడి ఎక్కువగా పెరుగుతుంది,
సో ఏ కంపెనీ ఇలాంటివన్నిటిని కూడా వారు మన తరపున ఇవి చేస్తారు. ఇలా పెట్టుబడి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు క్లయింట్ యొక్క పెట్టుబడుల ద్వారా మూలధన సృష్టిపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. సో క్లయింట్ ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా పెట్టుబడి మంచి మంచి కంపెనీల్లో పెట్టి ఆ వాటాలను బాగా లాభం వచ్చిన సందర్భంలో వాటిని అమ్మి మళ్ళీ అతనికి లాభార్జన కలిగేటట్లు చేస్తారు. తద్వారా మూలధనాన్ని సృష్టించడం అనే దానిపైన వీరు దృష్టిని కేంద్రీకరిస్తారు. అలాగే హెడ్జ్ ఫండ్ మేనేజ్మెంట్ చూడండి, ఇక్కడ ప్రాథమికంగా ఈ బ్రోకరేజ్ విభాగాల యొక్క సేవలను ప్రధాన పెట్టుబడి బ్యాంకులు వారి వ్యాపారాన్ని నిర్వహించుటగాను ఈ నిధులను ఉపయోగిస్తారు. అంటే ఈ హెడ్జ్ ఫండ్ మేనేజ్మెంట్ అనే పేరుతో కొన్ని బ్రోకరేజ్ విభాగాల సేవల్ని ఎవరైతే ప్రధానంగా పెట్టుబడి పెట్టారో వారి యొక్క వ్యాపారం నిర్వహించడానికి ఈ యొక్క ఫండ్ మేనేజ్మెంట్లోంచి అమౌంట్ ఉపయోగించడం చేస్తారు. అలాగే కస్టడీ సేవలు, ఇక్కడ కస్టడీ సేవలు అంటే ప్రపంచ సెక్యూరిటీల వర్తకాన్ని భద్రపరచడానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీస్ అనేటటువంటి వర్తకంలో ఈ యొక్క భద్రపరచడానికి కానివ్వండి, అలాగే ప్రపంచ సెక్యూరిటీల వర్తక మరియు సేవలను ఒక పోర్ట్ఫోలియోస్గా ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క కస్టడీ సేవలు, అంటే వీరు వాటి నుంచి ప్రజలను రక్షించడానికి ఆ యొక్క సెక్యూరిటీని తన యొక్క కస్టడీస్లో తీసుకొని వాటిని రక్షణగా మనకి అందజేయటం కూడా చేస్తారు. నెక్స్ట్ 5 బీమా. ఇది చూడండి మరొక ఆర్థిక సంస్థ, బీమా సంస్థ. ఈ బీమా సంస్థలు ఏం చేస్తున్నాయి, ఇవి కూడా కొన్ని రకాల విత్త సేవలను, ఆర్థిక సేవలను మనకి అందజేస్తున్నాయి. సో మనం గమనించినట్లయితే ఇక్కడ బీమా బ్రోకరేజ్ ఏంటిది? బీమా సంస్థ లేదా బీమా బ్రోకర్లు కస్టమర్ల తరపున, అంటే ఇక్కడ ఏజెంట్లు వారు అనమాట, కస్టమర్ల తరపున ఈ బీమాను కొనుగోలు చేస్తారు. ఇటీవల కాలంలో పరిశ్రమలో భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఈ బీమా వంటి సేవలను వివిధ ధరల దగ్గర పోల్చి అందించడానికి అనేక రకాల వెబ్సైట్లు సృష్టించబడ్డాయి. ఇక్కడ చూడండి, చాలామందికి ఇటీవల కాలంలో ఒక డౌట్, నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దగ్గర బీమా తీసుకుంటే మంచిదా, ఒక హెచ్డిఎఫ్సి ఎర్కో దగ్గర తీసుకుంటే మంచిదా, ఒక ఎగాన్ రెలిగేర్, కోర్స్ ఎగాన్ లేదు, ఇప్పుడు రెలిగేర్ వారి దగ్గర ఒక బీమా తీసుకుంటే మంచిదా, ఒక రిలయన్స్ వారి దగ్గర బీమా తీసుకుంటే మంచిదా, లేదు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిలయన్స్ తీసుకుంటే, లేదా ఒక అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ వారి దగ్గర తీసుకుంటే బెటర్, ఇలా అనేక రకాల బీమా కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర మీరు తీసుకునే ముందర మీకు ఏ రకమైనటువంటి బీమా సదుపాయం కావాలి, మీకు ఎటువంటి క్లెయిమ్ తర్వాత కావాలనుకుంటున్నారు, వీటన్నిటిని మీరు తెలియజేసుకొని మీరు కొన్ని రకాల వెబ్సైట్స్కి వెళ్ళినట్లయితే ఆ వెబ్సైట్స్లో వీటన్నిటి మధ్య వాటి ధరల పోలిక, ఏ సంస్థ మనకు కావాల్సినటువంటి అన్ని రకాల గుణగణాలతో పాటు తక్కువ ధరకే పాలసీని అందజేస్తుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చూడండి, మామూలుగా ఆరోగ్య బీమా, జీవిత బీమా అని కాకుండా మరొక రకమైనటువంటి బీమాలు కూడా ఏంటంటే, మీరు కట్టినటువంటి కొద్దిపాటి నెలకు లేదా సంవత్సరానికి ఒక 10,000 చొప్పున కడుతూ ఉంటే మీకు కోటి రూపాయలు మొత్తానికి మీ జీవితం మీద ఒక పాలసీ తీసుకునే అవకాశాలు కలుగజేస్తున్నాయి. సో ఇది కొంతమంది 10,000 రూపాయలకు అందజేస్తున్న సంవత్సరం, కొంతమంది 5,000 రూపాయలకు అందజేస్తూ ఉండొచ్చు. ఇవి మనం ఈ పోల్చి చూసుకునేటటువంటి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఆ పేరు అయితే గుర్తురావట్లేదు. ఒకసారి షేర్ మార్కెట్లో ఇప్పుడు షేర్ బజార్ అనే పేరు, ఇంకోటి వీటిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే పాలసీ బజార్ అనేది ఒకటి ఉంది. ఈ పాలసీ బజార్లో కూడా మీరు గమనిస్తే, ఈ పాలసీ బజార్ అనే దానికి మీరు వెళ్ళినట్లయితే ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, పాలసీ బజార్ అనేది ఒకటి మీకు చూపించాను, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక ఈమెయిల్ వచ్చింది నాకు, చూడండి ఇక్కడ. ఈ పాలసీ బజార్ ద్వారా మీకు కావలసినటువంటి ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని మీరు ఎన్నుకోవడానికి వీరు ఈ వెబ్సైట్లో మనకి ఏంటంటే ఏ కంపెనీలు ఏ రకమైనటువంటి లక్షణాలతో ఒక్కోసారి మీకు కొన్ని రకాల ఇన్సూరెన్స్ రైడర్స్ అవసరపడతాయి అదనంగా వారు ఇచ్చేవి, అలాంటి రైడర్స్ని కూడా యాడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి పాలసీని తక్కువ ధర దగ్గర తీసుకోవడానికి ఏ కంపెనీ తక్కువ ధరకి ఇస్తుందో ఈ policybazaar.com వారు మీకు వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తెలియజేస్తూ మనకు చేస్తారు. అంటే వివిధ ధరల పోలికలను అందించడానికి ఈ రకమైన వెబ్సైట్లు సృష్టించబడ్డాయి అన్నమాట. ఇవి బీమా బ్రోకరేజ్. అందుకోసం నెక్స్ట్ బీమా చందా పూచి, ఇది గమనించండి. బీమా చందా పూచి మరి వ్యక్తిగత లైన్లపై బీమా చందా పూచిదారులు వాస్తవంగా వ్యక్తుల కొరకు బీమా చందా పూచి చేయటానికి ముందుకు వస్తారు. అంటే మన తరపున బీమా చందాన్ని కట్టడానికి ఈ పూచిదారులు
కొంతమంది. ఇవి కూడా బీమా సంస్థల్లో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పటికీ కొన్ని ప్రాథమిక సేవలకు కొంతమంది ఏజెంట్లు, అలాగే బీమా బ్రోకర్లు మరియు స్టాక్ బ్రోకర్ల ద్వారానే ఈ రకమైనటువంటి చందా పూచీలు మనకి అంటే మన తరపున ప్రీమియం చెల్లించడానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. మరి చందా పూచిదారుల వ్యాపారం కొరకు ఈ రకమైనటువంటి వాణిజ్యపరమైన సేవలను కూడా వీరు అందజేస్తున్నారు. అంటే వీరు వార్షికాలు కట్టడం కానివ్వండి, జీవిత బీమా కట్టడం కానివ్వండి, రిటైర్మెంట్ బీమా కట్టడం కానివ్వండి, ఒక ఆరోగ్య బీమాను కట్టడానికి కానివ్వండి, ఒక ఆస్తి బీమా అంటే ఆస్తి బీమా సముద్ర బీమాలో కానివ్వండి, లేదా అగ్ని బీమాలో కూడా అదేమి పాడవకుండా ఉండడానికి, అది ఇవన్నీ ఇది జనరల్ బీమాలో కూడా ఇవన్నీ కూడా సాధారణ బీమా రూపంలో ఈ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే ఆర్థిక మరియు బీమా అంటే ఇక్కడ ఏంటి ఆర్థికం అంటే ఒక ఆస్తి యొక్క డీలర్షిప్ క్రింద ఇప్పటికీ ఈ సేవలు అందజేయటము జరుగుతుంది అని చెప్పవచ్చు. F&I అనేటటువంటి మేనేజర్స్, ఓకే, ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈ ఆస్తులను ఆర్థికంగా మరియు బీమా చేసిన డీలర్కు విక్రయిస్తారు. ఎప్పుడైతే ఈ డీలర్షిప్ నందు ఈ మోడల్ అనుసరిస్తామో దీని ద్వారా మనం ఈ విత్త సేవలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రీఇన్సూరెన్స్, ఇంకోటి రీఇన్సూరెన్స్ మీకు ఇది మీ క్రింది తరగతుల్లో కూడా నేర్చుకుంటారు. రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా అంటాము. పునర్బీమా అనగా ఒక సంస్థ దగ్గర మనం ఎక్కువ మొత్తానికి ఒక బీమా పాలసీని తీసుకుని ఉన్నట్టే వారు మరొక బీమా పాలసీతో మన యొక్క క్లెయిమ్ని పంచుకోవటానికి వారు తిరిగి ఇంకో బీమా కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ చేస్తారు. తద్వారా మనం ఒక కంపెనీ దగ్గర చేసినటువంటి ఒక పాలసీ మొత్తాన్ని ఆ బీమా కంపెనీ వేరొక బీమా కంపెనీతో పంచుకున్నట్లయితే తిరిగి ఇదే పాలసీని వేరొక బీమా కంపెనీతో సగానికో లేదా 25%కో మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తుంది. అలా ఇన్సూరెన్స్ చేస్తే దాన్నే పునర్బీమా అంటారు లేదా రీఇన్సూరెన్స్ అంటారు. ఇవి కూడా ఒక రకంగా మనకి ఒక ప్రమాదవశాత్తు ఒక ఎక్కువ మొత్తం చూడండి. ఇటీవల ఆ మధ్యకాలంలో మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. అంతకుముందు ట్విన్ టవర్స్ ఉండేవి అమెరికాలో. ఆ ట్విన్ టవర్స్ని మనం ఒక ఉగ్రవాద కార్యకలాపాల దాడి ద్వారా కూల్చివేసేసారు అనుకున్నాం. అలాంటి సందర్భంలో అంత పెద్ద మొత్తం చాలా ఎక్కువ మొత్తంలో ఆ యాజమాన్యము ఒక సంస్థ దగ్గర బీమా పాలసీ తీసుకుంది. కానీ వారు నిజంగా వారొక్కరే అలాగే ఏమీ కాదులని చెప్పి వారొక్కరే కనుక ఆ పాలసీ తన దగ్గర పెట్టుకుంటే నిజానికి ఆ కూలిపోయిన మొత్తాన్ని వీరి క్లెయిమ్ రూపంలో అందజేయాలంటే ఆ మొత్తం దివాలా తీసి ఉండేది ఆ సంస్థ. కానీ ఆ బీమా కంపెనీ తెలివిగా ఏం చేస్తుంది, ఆ మొత్తం చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా సంస్థలతో మళ్ళీ తిరిగి రీఇన్సూరెన్స్ తీసుకుంది. తద్వారా వీరందరూ కలిసి దామాషా పద్ధతిలో ఆ ట్విన్ టవర్స్ కూలిపోవడం వల్ల కలిగినటువంటి ఈ యొక్క మొత్తాన్ని వారు దామాషా పద్ధతిలో ఆ యొక్క యాజమాన్యానికి అందజేయడం జరిగింది, రీఇన్సూరెన్స్. అలాగే ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో మనం ఎక్కడైనా ఒక బీమా చేస్తే డెఫినెట్గా ఆ బీమా కంపెనీ ఎక్కువ మొత్తం ఉంది కదా ఇక్కడ క్లెయిమ్ బీమా మొత్తము, కాబట్టి ఈ మొత్తాన్ని వేరొకరితో రీఇన్సూరెన్స్ చేస్తాయి ఇవి. అలాగే ఇవి కాక ఇతర ఆర్థిక సేవలు, ఇక్కడ గమనించండి, ఇతర ఆర్థిక సేవలు ఇవేంటి, మనకి బ్యాంక్ కార్డులు ఇవ్వటము అంటే క్రెడిట్ కార్డులు ఇవ్వడము, డెబిట్ కార్డులు ఇవ్వడము, వీటిని ఇటీవల కాలంలో ప్రతి బ్యాంకు ప్రతి వినియోగదారుడికి ఇస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే క్రెడిట్ కార్డు యొక్క యంత్ర సేవలు మరియు నెట్వర్క్లు. అలాగే క్రెడిట్ కార్డు అంటే మనకి ఒక క్రెడిట్కి కార్డు రావడం, దాన్ని మనం స్వైప్ చేసుకోవడానికి అలాగే మనకి ఎక్కడైనా వాటి ద్వారా ఒక మనీని లేదా ఒక సర్వీస్ని పొందడానికి మర్చెంట్ కార్డు ప్రొవైడర్స్ని కూడా వారు ఏర్పాటు చేశారు. అలాగే మధ్యవర్తిత్వం లేదా సలహా సేవలు, ఈ సేవలు ఏంటి, స్టాక్ బ్రోకర్లు అలాగే డిస్కౌంట్ బ్రోకర్లు ఈ రకమైనటువంటి మధ్యవర్తిత్వం లేదా సలహాలు ఇవ్వటము. వీరు అటు పెట్టుబడిదారులకు వారి యొక్క వాటాల కొనుగోళ్ళు మరియు అమ్మకాలు యందు వీరు సహాయపడతారు. ఈ స్టాక్ బ్రోకర్లు ప్రాథమికంగా ఇవి ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు చేస్తాయి తరచుగా, అంటే ఇంటర్నెట్ బేస్డ్గా ఈ రకమైనటువంటి సర్వీసెస్ని కొనుగోలు అమ్మకాలు చేయడానికి. ఇటీవల కాలంలో చూడండి చాలా సంస్థలు మన తరపున ఈ స్టాక్ని కొనుగోలు చేయడానికి అమ్మకాలు చేయడానికి అవి ముందుకు వచ్చాయి. ఇవి మధ్యవర్తిత్వ లేదా సలహా సేవలు. నెక్స్ట్ అదేవిధంగా నేడు అనేక బ్రాంచ్ కార్యాలయాలు కూడా ఈ క్లయింట్లకు సేవలు అందజేస్తున్నాయి. అలాగే ఈ బ్రోకరేజీలు ప్రాథమికంగా వ్యక్తిగత పెట్టుబడిదారులను టార్గెట్ చేస్తాయి, పూర్తిగా సేవలు అందజేసి అలాగే ఒక ప్రైవేట్ క్లయింట్ సంస్థల ద్వారా కూడా ఇవి ఖాతాదారుల యొక్క ట్రేడ్ అలాగే పెద్ద మొత్తంలో వారు పెట్టుబడి పెట్టడానికి, పెద్ద కంపెనీలు మరింత సంపన్న వ్యక్తులు మరియు బాగా పెట్టుబడి నిర్వహణ నిర్వహించడానికి ఇవి దోహదపడతాయని చెప్పవచ్చును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ. ఇక్కడ గమనించండి, ప్రైవేట్ ఈక్విటీ ఏంటి? ప్రైవేట్ ఈక్విటీ అంటే జస్ట్ కాసేపు నుండి కంటిన్యూ చేద్దాము. ఇది
ప్రైవేట్ ఈక్విటీ మరొకటి కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అంటే సాధారణంగా ఇవి క్లోజ్ ఎండ్ ఫండ్స్ అయి ఉంటాయి. అంటే సాధారణ వ్యాపారంలో ఈ ఈక్విటీ ఫండ్స్ని నియంత్రించటము, ఇష్టానుసారము వాటిని ట్రేడ్ చేయడానికి అవకాశం లేకుండా ప్రైవేట్ వాటిని తీసుకొని వాటిని తమ స్వాధీనంలో పెట్టుకుంటాయి. తద్వారా ఈ ఈక్విటీ ఫండ్లు ఆ, ద్వారా పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవకాశం ఉంటే పరపతి కొనుగోలు చేయటం అలాంటి వాటిని ఇవి ఉపయోగిస్తాయి. అత్యంత విజయవంతమైన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు ఈక్విటీ మార్కెట్లు అందించిన దానికంటే గణనీయంగా అధిక ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశాన్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్. ఇక్కడ చూడండి, వెంచర్ క్యాపిటల్. సో ఇది కూడా సాధారణంగా ప్రైవేటు మరియు ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి కొత్తగా లేదా ఏదైనా ఒక అధిక వృద్ధి సంభావ సంస్థలకు ఐపీఓ, అంటే కొత్తగా ఏదైనా ఒక ఐపీఓ పేరుతో వచ్చినట్లయితే వారికి ఒక అంటే సంభావ సంస్థలు మార్కెట్లో రావడం, వారి యొక్క వాణిజ్య విక్రయాల అమ్మకం పైన ఇవి వెంచర్ క్యాపిటల్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇవే ఆ యొక్క ఈక్విటీ వాటాలను, ఆ యొక్క రుణపత్రాలను వీటి ద్వారా అమ్మటం అనేది చేస్తాయి. అలాగే ఏంజల్ పెట్టుబడులు. ఇవి ఒక ఏంజల్ పెట్టుబడిదారుడు ఒక ఏంజల్ సాధారణంగా ప్రారంభించడం లేదా యాజమాన్య ఈక్విటీకి బదులుగా వ్యాపార ప్రారంభం కోసం పెట్టుబడి అందించేటటువంటి, అంటే ఇక్కడ తక్కువగా చిన్నగా మొదలయ్యి పెరుగుతూ ఒక పెద్ద పెట్టుబడిదారుడుగా అతడు ఎదగటానికి ఈ రకమైన భాగస్వామ్యాన్ని ఇవి అందజేస్తాయి. అలాగే ఇక్కడ సమూహాలుగా ఏర్పాటు చేస్తాయి. ఆ నెట్వర్క్ ద్వారా మన తరపున ఇవి సేవలను అందజేస్తూ ఉంటాయి. అలాగే కాంగ్లోమెరేట్లు. ఇవి కూడా ఆర్థిక సేవల మార్కెట్లో ఉండే ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో చురుగ్గా పాల్గొనే ఒక యూనివర్సల్ బ్యాంక్ వంటి ఆర్థిక సేవలు. అంటే ఎట్ ఏ టైం మనకి ఏం చేస్తాయంటే అనేక సేవలు, ఇటు జీవిత బీమా సేవలు, అటు సాధారణ బీమా సేవలు, ఆరోగ్య బీమా సేవలు, అలాగే మనకు ఉన్నటువంటి ఆస్తుల మేనేజ్మెంట్, ఎసెట్ మేనేజ్మెంట్ చేస్తాయి. అలాగే రిటైల్ బ్యాంకింగ్ చేస్తాయి, మన తర్వాత టోక్ బ్యాంకింగ్ చేస్తాయి, పెట్టుబడి బ్యాంకింగ్ చేస్తాయి. ఇవన్నిటిని ఈ యొక్క విత్త సేవల్లో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక మార్కెట్ వినియోగాలు. ఇక్కడ గమనించిన ఆర్థిక మార్కెట్ వినియోగం అంటే కొన్ని సంస్థలు ఆర్థిక సేవల మౌలిక సదుపాయాల్లో భాగంగా వీటిని ఈ సేవలు అందజేస్తాయి. ఏంటవి? స్టాక్ ఎక్స్చేంజ్లో క్లియరింగ్ హౌస్లు ఉంటాయి మన తరపున. స్టాక్ ఎక్స్చేంజీలు, కొన్ని క్లియరింగ్ హౌస్లు, స్టాక్ ఎక్స్చేంజీలు మన తరపున స్టాక్స్ అంటే స్టాక్ని ఎక్స్చేంజ్ చేయడానికి వాటికి ఉపయోగిస్తాయి. అలాగే క్లియరింగ్ హౌస్లు మన తరపున ఎవరైనా చెక్స్ అటువంటివి ఇస్తే మన తరపున ఆ చెక్కుల్ని వసూలు చేసి మన అకౌంట్లో వేయడానికి. అలాగే డెరివేటివ్ మరియు రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, ఇందాక చెప్పాను ఆర్టీజీఎస్ అంటారు. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అంటే తక్కువ సమయంలోనే మనం యొక్క విత్త సేవలను వీరు మనకు అందజేయటము. అలాగే అంతర్ బ్యాంకుల నెట్వర్క్ వంటి కమిటీ ఎక్స్చేంజ్ మరియు చెల్లింపు విధానం. అంతర్ బ్యాంక్ అంటే ఒకే రకమైన బ్యాంకులలో మనకు అటు ఇటు కూడా మనకి 2 అకౌంట్లు ఉన్నట్లయితే మనం ఫండ్ ట్రాన్స్ఫర్ని ఈజీగా దాన్ని ఇంటర్నల్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటాము, అవి కూడా చేస్తాయి. ఆ తర్వాత రుణ తీర్మానాలు. ఏంటిది రుణ తీర్మానాలు అంటే వినియోగదారుడికి ఇది బాగా ఉపయోగపడేటటువంటి సేవ. చాలా రుణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి వాడు చేసిన అభ్యర్థన పేరుకు మన తరపున అవి చెల్లించడానికి ఇవి సిద్ధపడతాయి. అలాగే దివాలా కొరకు ఎవరైనా దాఖలు చేస్తే వారి యొక్క రుణాలను చెల్లించడానికి ఇవి లోన్స్ ఇస్తాయని మాత్రం మీరు అనుకోవడానికి వీల్లేదు. క్రెడిట్ కార్డులు మరియు వ్యక్తిగత రుణాలు కొన్ని సందర్భాల్లో ఇలా వ్యాపార ఖాతాలకు మాత్రం పరిమితి కాకుండా వినియోగదారులు కూడా ఇవి అందజేయడానికి సిద్ధపడతాయి. నెక్స్ట్ ఆర్థికంగా ఎగుమతులు చేయడానికి కొన్ని విత్త సేవలు అందజేస్తాయి. ఇవేంటి? ఒక విదేశీ సంస్థ లేదా వ్యక్తికి ఒక స్వదేశీ సంస్థ అందించే ఆర్థిక సేవను మనం ఆర్థిక ఎగుమతులుగా చెప్పుకోవచ్చు. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ మన స్వదేశీ సంస్థ నుంచి ఒక ఆర్థిక సేవను అందించడానికి ఇవి ఆర్థిక ఎగుమతులను ఇక్కడ కలుగు చేస్తాయి. అంటే బ్యాంకింగు, బీమా, ఇన్వెస్ట్మెంట్ నిర్వహణ వంటి ఆర్థిక సేవలను మనం స్వదేశీ సంస్థలు అందజేస్తాయి. అలాగే ఈ సేవలు విదేశాల్లో కూడా మనకి నిర్వహించబడే పెరుగుతున్నదని చెప్పచ్చు. ఇటువంటి చిన్న ఆర్థిక సేవల కేంద్రాలు ఏవండి ఎక్కువగా బెర్ముడా అని, లగ్జంబర్గ్ అని, కేమాన్ ద్వీపాలు ఇలాంటివన్నీ కూడా ఇటీవల కాలంలో ఈ స్వదేశీ ఆర్థిక సేవల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ పాత్రను మనం విదేశీ ఆర్థిక సేవా సంస్థలు మన ఈ విత్త సేవలను ఇవ్వడానికి అవి పోటీ పడుతున్నాయి. అలాగే జపాన్ వంటి కొన్ని దేశాల్లో ఆర్థిక సేవల యొక్క పోటీతత్వాన్ని స్వీయ అవసరమున్న ఆర్థిక సేవలు ఎవరికైతే సెల్ఫ్ ఆ రకమైనటువంటి వాటిని దిగుమతి చేసుకోవడం కూడా ఇవి చూస్తున్నాయి. అలాగే ఈ రకమైన ఆర్థిక సేవలను ఎగుమతి చేయడంలో ఏ దేశాలు ముందుగా ఉన్నాయంటే యూకే.
వాటిలో మనం గమనించినట్లయితే మన దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా కలిగి ఉండి అంటే 2014 నాటి ఒక లెక్క చూస్తే $95 బిలియన్ ఆర్థిక ఎగుమతులను ఇవి కలిగి ఉన్నాయి. అంటే ఈ రకమైనటువంటి రెండు ప్రత్యేక సంస్థల ద్వారా ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే బీమా చేసే విషయంలో లాయిడ్స్ ఆఫ్ లండన్ అని, అలాగే షిప్పింగ్ వరకు ఒక బాల్టిక్ ఎక్స్చేంజ్ అని ఇలాంటి సంస్థలు వీరికి ఇలాంటి విత్త సేవలను ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇక్కడ పర్యావరణం కూడా విదేశీ సంస్థలను ఆకర్షించి తద్వారా అంతర్జాతీయ కార్పొరేషన్ అంటే గ్లోబల్ కార్పొరేషన్ మారటానికి, అలాగే ప్రాంతీయంగా ఉన్నటువంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసి ఇవి ఇక్కడ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అలాంటి వాటిలో కూడా మనం మన యొక్క వాటాలను లిస్ట్ అవుట్ చేసుకోవడానికి ఇవి అవకాశం కలుగజేస్తున్నాయి. ఓకే, బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఎడిన్బర్గ్ అనేటువంటి వాటి ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఇవి మనం చాలా ఒకసారి అందరూ లైన్లో ఉండండి. ఇక్కడతో ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. ఒక్కసారి ఇవి ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, బ్యాంకులతో సహా వివిధ సంస్థాగత ఆర్థిక సంస్థలు అందించే ఆర్థిక సేవలను మీరు వివరించండి అని అడగవచ్చు. లేదు, ఓన్లీ బ్యాంకులు అందించేటటువంటి ఆర్థిక సేవలను వివరించన్నప్పుడు దీన్ని కొద్దిపాటి తగ్గించుకొని రాస్తాము. ఇందులో మొత్తం అన్ని రకాల సంస్థలు, దాదాపుగా 6 రకాల సంస్థలను మనం ఇందులో చెప్పుకోవడం జరిగింది. అవన్నీ కూడా వివిధ సంస్థాగత ఆర్థిక సంస్థలు. వాటన్నిటిని నుంచి మనం ఏ రకమైన ఆర్థిక సేవలు పొందుతున్నామో వాటిని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ప్రశ్న పూర్తి స్థాయిలో అడిగినప్పుడు ఇవన్నీ రాస్తాము. లేదు, ఇందులో ఓన్లీ బ్యాంకులు మాత్రం అడిగినప్పుడు, లేదా బీమా సంస్థల గురించి అడిగినప్పుడే, లేదా కొన్ని ఆర్థిక సంస్థల గురించి అడిగినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక సేవలను రాయటం కూడా చేస్తాము. ఓకేనా? రైట్, ఇక్కడితో మనం ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుని ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. లేనట్లయితే నేను ఈ ఫైల్ షేర్ చేస్తాను. సో మీరు ఇది ఇంపార్టెంట్ టాపిక్, బాగా చదవండి. సో రైట్, అయితే ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రైట్, రవి, ప్రాజెక్ట్ వర్క్ బుక్స్ అన్నీ తయారైపోయా అందరివిని? సాయి కుమార్, కంప్లీట్ అయిపోతే నీట్గా వాటిపైన సర్టిఫికేట్ అవన్నీ కూడా ఎవరి పేరుతో వాళ్ళకి వచ్చిందా, వారి దాన్ని ఏమంటారు, ఆల్ టికెట్ నెంబరు ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయో లేవో అందరం చెక్ చేసుకోమను, సర్టిఫికేట్స్ అవన్నీ కూడాను. సో ఓకేనా? రైట్, మేము డేట్ ఇస్తాము. ఆ డేట్ను అవన్నీ కూడా ముందు సబ్మిట్ చేస్తే వాటిపైన మనం స్టాంపు సిగ్నేచర్స్ వేసాక అప్పుడు మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో వచ్చినప్పుడు వారికి సబ్మిట్ చేద్దాం అవి. ఓకే, ఈ లోపల అన్ని వాటిపైన చూసుకోండి లీడర్స్ ఎవరైతే వారు ఉన్నారో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Vamos.